వెన్ యూ క్రాస్ ద ప్రిన్సిపల్స్, ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్స్ ని క్రాస్ అవుతారో అప్పుడు వాళ్ళను అఘోరి అని పిలవడం ఫస్ట్ ఆపేయండి. ఎందుకు అని అంటే అఘోరి సాంప్రదాయంలో వచ్చేసి ఫస్ట్ లౌకిక జీవితం గాని సాంసారిక జీవితం గాని వాళ్ళకు ఉండవు. వాళ్ళు అన్ని వదిలేసుకొని అఘోరి జీవితాన్ని చేస్తూ ఉంటారు. సో ఈ అఘోరి జీవితాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ లేడీ అఘోరి గురించి అని నేను భావిస్తున్నాను. కేవలం ఆమెను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాట్లాడుతున్నాను. ఫస్ట్ తను లేడీయా జెంట్సా అనేది క్లారిటీ తీసుకున్నట్లయితే, లేడీ అఘోరి అయితే ఇప్పుడు ఇద్దరు లేడీస్ పెళ్లి చేసుకునే దాన్ని లెబిసన్ అనుకుంటాను. అది చట్టపరిధిలో ఉన్నటువంటి అంశం. అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. దాన్ని తీసుకొచ్చి మనము హిందుత్వ ధర్మానికి, హిందుత్వ మారల్స్ కి, సనాతన ధర్మాన్ని ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రోహిత్ గారు, నేను ఎందుకంటున్నానంటే కొద్దిమంది కొన్ని కామెంట్స్ చేసినప్పుడు, అంటే కొన్ని రకాలు కొన్ని స్కిట్స్ కావచ్చు మధ్య చూసాం, కొంచెం అంటే తెలిసి తెలియక కొంచెం చేయడం కావచ్చు, కొంచెం తెలిసి చేసి కూడా, అంటే తప్పే అది, వాళ్ళు తప్పు ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ వెంటబడి మనం పదే పదే చాలామంది ఫోన్లు చేసి గట్టిగా ప్రశ్నించడం, నిలదీయడం, నువ్వు ఈ విధంగా హిందూ మతాన్ని కించపరుస్తున్నావు అని మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తరచుగా. కానీ ఇట్లాంటి సంఘటనలు వచ్చేసరికి ఇక్కడ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? దానివల్ల హిందుత్వ ధర్మానికి గాని ఈ దేశానికి కానీ ఎటువంటి నష్టం లేదు. ఫస్ట్ ఈ స్కిట్స్ ని వీటి మీద పోరాటం ఆపేయండి. నేను హిందూ సోదరులకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను, ఫస్ట్ వీటి మీద పోరాటం పనిచేయండి. ఎందుకనంటే మనకు బిగ్గర్ ఇష్యూస్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే చట్టపరిధిలో లేనటువంటి సమయంలో కొన్ని ఊర్లు, కావాలంటే నాతో రండి నేను చూపిస్తాను, అర్ధరాత్రి 11 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకు ఈ మైకులు పెట్టి సామాన్య ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనం హిందువులము కొట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ స్కిట్ల మీద కానీ ఈ సినిమాటిక్ విషయాల మీద కానీ కొట్లాడడం అనేది అనవసరం అనేది నా ఇంటెన్షన్. రైట్, ఓకే. రవికుమార్ గారు నమస్కారం సార్. ఎన్నో కార్యక్రమాలు చేశారు, సో ఎన్నో అంశాలకు సంబంధించి మీరు స్పందిస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని కాపాడే అంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఆ పరిధిలోకి వచ్చే వాటిల్లో చాలా వాటిల్లో కూడా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీరు దీని అంతా కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కనిపిస్తూ ఉంటారు. ఏంటి అంటే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో కావచ్చు, అక్కడిక్కడ స్కిట్లు జరిగిన దానికి సంబంధించి విపరీతంగా వాళ్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, మీరు ఎలా చేస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితులు బయట కొద్ది మందికి సంగతి చెప్తున్నాను. సో ఇటువైపు వచ్చి ఈ విధంగా ఈ అఘోరి ముసుగులో ఈమె ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, అటు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?